దేవినేని అవినాష్ ఇవాళ ఎన్టీఆర్ జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన మనసులో స్థానం సంపాదించుకుని కల్మషం లేకుండా జగన్ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అతను చేస్తున్నటువంటి కృషి మనస్ఫూర్తిగా కుర్రవాడైనప్పటికీ కూడా అతను చేస్తున్నటువంటి శ్రమ, కృషి ఖచ్చితంగా అభినందించదగ్గదే. అలాగే భవిష్యత్తులో ఈ శ్రమ, ఈ కృషి ఖచ్చితంగా ప్రజల గుండెలో అంటే కార్యకర్తల గుండెలో స్థానం సంపాదించడమే కాకుండా పార్టీలో, ప్రజల్లో ఎదుగుతాడనేది ఇవాళ ప్రజలకు కూడా నమ్మకం. ఇవాళ విజయవాడ నగరంలో కూడా నెహ్రూ గారి కొడుకు గారి నుంచి ఆ పేరు స్థాయి నుంచి ఇవాళ దేవినేని అవినాష్ అనేది ఒక ముద్రగా తను ఏర్పాటు చేస్తారు. తనకంటూ వ్యక్తిగత ఇమేజ్ తండ్రి సాటు బిడ్డ నుంచి తండ్రి ముద్రమే దాటి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునేలాగా పనిచేయటం అది నెహ్రూ గారి అదృష్టం కూడా నేను అంటాను. ఎందుకంటే కొడుకులు చాలా మందికి పుడతారు. రామారావు గారికి కూడా చాలా మంది కొడుకులు ఉన్నారు. కానీ నెహ్రూ గారి కొడుకు డమ్మీగా కాకుండా తండ్రి పేరు చెప్పుకుని ఊపిరి ఆగే వరకు బతకకుండా తండ్రికి తగ్గ తనయుడిగా, తండ్రిని మించిన తనయుడిగా కృషి చేయటం, జనంలో కలిసిమెలిసి జీవించడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ నెహ్రూ గారికి మరొక్కసారి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ రాజశేఖర్ గారి వర్ధంతికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, అదేవిధంగా పెద్దలు పేరు నాని గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ అభిమానులకు హృదయపూర్వక నమస్కారం. మా నియోజకవర్గం తరఫున, మా సోదరుల తరఫున దేవినేని రాజశేఖర్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, రాజశేఖర్ గారి ప్రస్థానం విజయవాడలో మొదలై కృష్ణా జిల్లాకి వ్యాపించి ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రాకి ఎలా వ్యాపించిందో మీ అందరికీ తెలిసిన విషయం. తెలుగుదేశంలో అన్నగారి తెలుగుదేశంలో జాయిన్ పనిచేసి అన్నగారికి వెన్నుపోటు పొడిచినప్పుడు నిబద్ధతతో, క్రమశిక్షణతో అన్నగారి వెన్నంటే ఉన్నారు. ఆయన ఎలా ఉన్నది రాష్ట్రం మొత్తం చూసింది. ఆయన మరణం తర్వాత మళ్ళా అదేవిధంగా మహానుభావుడు రాజశేఖర గారితో ప్రయాణం, అలా ఇప్పుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం కూడా చూస్తాం. వర్ధంతి సందర్భంగా మా పెద్దలు పేరు నాని గారు, అలాగే జగన్మోహన్ రావు గారు, అలాగే మా జిల్లా ఇన్ఛార్జిగా ఉంటున్న మా దేవినేని అవినాష్ గారు, మా డిప్యూటీ మేయర్ దుర్గా గారు, అలాగే మా కార్పొరేటర్స్, అలాగే మా పార్టీ నాయకులు ఘనంగా నెహ్రూ గారికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక తిరుగులేని నేత గారు ఏ చిన్న ప్రాబ్లం ఉందనుకొని గుణదల మెట్టు ఎక్కిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా, ప్రతి ఒక్కరికి నేను అంటగా అని చెప్పి నిలిచిన వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. ఆయన సేవలు ఈ విజయవాడ నగరమే కాదు, ఈ కృష్ణా జిల్లానే మర్చిపోలేదు ఏనాడు. ఎందుకంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా కష్టం తీరుతుంది అన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ
గుణదల తలుపు పుట్టిన వారే. అంతటి మహనీయులు నెహ్రూ గారు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం అన్నది చాలా ప్రజల్లోనే ఉంటూ ఆయన అందించాల్సిన సేవలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడం జరుగుతుంది. మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా ఇన్ఛార్జిగా ఈ జిల్లాను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేసే విధంగా ఆయన అహర్నిశలు కృషి చేయటం అన్నది జరుగుతుంది. తండ్రికి తగ్గ తనయుడిగా ఇంకా మున్ముందు రోజుల్లోన అవినాష్ గారు ఇంకా పై స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పెద్ద ఆయన కార్యక్రమానికి ఈ రోజు కూడా నేను మీ అందరితో పాటు భాగస్వామిని అయినందుకు నేను ప్రజానాయకుడిగా పరిస్థితులు చూస్తే అంటే పేదవాళ్ల పట్ల ఆయనకున్నటువంటి మమకారం, పేదవాడి పట్ల తప్పించే హృదయం మనకు కనపడుతుంది. ఈ విజయవాడ నగరంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధిలో తనదైన శైలిలో తన ముద్రను వేసుకోవడమే కాకుండా ప్రజా జీవితంలో ప్రస్ఫుటంగా ఈ విజయవాడ నగరంలో తన పాద ముద్రలను వేయటమే కాకుండా 10 కాలాల పాటు ఆయన మరణించి సుమారుగా ఒక దశాబ్దం గడుస్తున్నప్పటికి కూడా రాబోయే మరొక 5-10 దశాబ్దాల పాటు విజయవాడ రాజకీయ పుటల్లో చరిత్రలో దేవినేని నెహ్రూ గారికి తనకంటూ కొన్ని పేజీలు బలమైన ముద్ర వేసుకుని రాజకీయ ప్రజల్లో బతికినటువంటి ప్రజానాయకుడిగా మనం నెహ్రూ గారిని మననం చేసుకోవచ్చు. కుటుంబ బంధంగా మారి స్నేహంగా మరి ఇన్నాళ్ళు కూడా ఆయన మరణించే వరకు కూడా ఆయన అదే విలువను నాకు ఇవ్వటం, మేము కూడా అంతే బంధాన్ని 1996 నుంచి ఆయన అసువులు బాసే వరకు కూడా అదే బంధాన్ని కొనసాగిస్తూ రావడం జరిగింది. మనుషుల్ని ప్రేమించడంలో అప్పట్లో నాలాంటి కుర్రోళ్ళని ప్రేమించడం, ప్రోత్సహించడం, 10 మంది దగ్గర నాలాంటి వాళ్ళని నాయకుడిగా తీర్చిదిద్దడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కానీ మాట సాయం కానీ ఎప్పటికీ వ్యక్తిగతంగా నేను మరవలేను. అలాగే నా తండ్రి మరణించినప్పుడు కానీ లేదా నా తల్లి మరణించినప్పుడు కానీ వచ్చిన లోపాలు రాజకీయాల్లో చేస్తే ఫోన్ చేసి అలా చేయకుండా ఉంటే బాగుంటుంది, అలా చేయబాకు అని నచ్చ చెప్పటం, ఇట్లాంటి అనేక సంఘటనల ద్వారా ఉన్నటువంటి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ జగన్మోహన్ రావు, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు, బుచ్చిబాబు గారు, ఇంకా అనేక మంది కార్పొరేటర్లు కానీ విజయవాడకు సంబంధించినటువంటి ప్రజానాయకులు కానీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి పనికి లేదా ఒక మహనీయుడిని, ఒక ప్రజానాయకుడిని స్మరించుకునే దానికి ఇక్కడ కూడినందుకు అందరికీ 1983లో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించి 5 సార్లు అంటే 25 సంవత్సరాలు సుదీర్ఘకాలం జనం మధ్య జీవించినటువంటి నెహ్రూ గారిని ఒకసారి మనం మననం చేసుకుంటే ఈ విజయవాడ నగరంలో ప్రత్యేకించి ఈ మాచవరం, గుణదల, ఈ విజయవాడ అవుట్స్కట్స్లో పాత రోజుల్లో ఉన్నటువంటి అవుట్స్కట్స్ ఇవాళ నగరం మధ్యలోకి వచ్చింది. పాత రోజుల్లో 83లో ఉన్నటువంటి నగర శివారులైనటువంటి ఈ ప్రాంతంలో పేదవాడికి బతకటానికి ఆశయం కొండల మీద లేదా ఎక్కడ ప్రభుత్వ జాగా ఉంటే అక్కడ నిశ్చింతగా తాటాకు పాకల లేదా ప్లాస్టిక్ షీట్ల 4 రేకుల ఏది కనపడితే అది తలదాచుకుంటాకి, కుటుంబాన్ని పోషించటానికి, ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి అండగా ఉన్నటువంటి నెహ్రూ గారి జీవితాన్ని చూస్తే కేవలం వాళ్ళు బతకటాకి, ఇల్లు కట్టుకుంటాకి, ఆశ్రయం పొందటాకే కాదు,
వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో, వాళ్ళకి రోడ్లు వేయటమా, వీధి దీపాలు సౌకర్యం అందించడమా, ఇంట్లోకి కరెంటు సౌకర్యం అందించడమా, లేదా తాగుతాకి ఉక్కి నీళ్లు అందించడమా, ఇలాంటి ఏది చూసుకున్నా కూడా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 9వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు, మాజీ మంత్రివర్యులుగా, మరీ ముఖ్యంగా నెహ్రూ గారితో ఎంతో సాన్నిధ్యంగా, ఇద్దరు గారు ఎంతో ఇష్టంగా ఎప్పుడు కలుసుకున్నా కానివ్వండి, లేకపోతే ఫోన్లు మాట్లాడినప్పుడు గారు పార్టీలతో సంబంధం లేకుండా గారు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఒక కుటుంబంలాగా ఉన్న పెద్దలు పేరు నాని గారు. నెహ్రూ గారితో ఉన్న సాన్నిధ్యం అవన్నీ గారు ఈరోజు మా మీద చూపిస్తూ, మాకు గార ఈరోజు ప్రతిపక్షంలో ఒక నాయకుడికి ఎలా అండగా ఉండాలన్నా, ఏదైతే అధికార పార్టీ మీద ఎలా పోరాటాలు చేయాలని చెప్పన్నా ఒక స్ఫూర్తిగా, అంటే నాని గారిని చూసి ఈ విధంగా మనం చేయొచ్చు కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అని చెప్పని ఒక స్ఫూర్తిగా మాకు స్ఫూర్తినిస్తున్న పెద్దలు మాజీ మంత్రివర్యులు పేరు నాని గారికి మా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా సోదరులు, ఆత్మీయులు, ఒక పెద్దన్నగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఈ జిల్లాలో ఒక ముందు ఒక జగన్మోహన్ రావు గారికి, అదేవిధంగా ఒక సోదరిమణిగా, ముఖ్యంగా మేయర్గా ఉన్నప్పుడు మా తూర్పు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా, ఏ కార్యక్రమం అయినా కానివ్వండి, మాకు ఈ పని తూర్పు నియోజకవర్గంలో జరగాలి, అవ్వాలి అని చెప్పని మేయర్గా మాకు పూర్తి సహకారం ఇచ్చిన మా సోదరిమణి రాయని భాగ్యలక్ష్మి గారికి, మా డిప్యూటీ మేయర్ మా సోదరిమణి బెల్లం దుర్గా గారికి, మా తూర్పు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లకి, రాష్ట్ర జిల్లా నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అదేవిధంగా పెద్దలు, పూజ్యులు, మాకు అన్ని విధాలుగా నెహ్రూ గారు చనిపోయిన తర్వాత మాకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న పెద్దలు కడియాల బుచ్చిబాబు గారికి, ప్రతి ఒక్కరి గారు మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నెహ్రూ గారు చనిపోయి 9 సంవత్సరాలైనా ఈరోజు ఏదైతే ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా, మరీ ముఖ్యంగా ఒక నాయకుని కనుక నమ్మితే ఆ నాయకుడికి అండగా నిలవాలని చెప్పిన ఆయన ఏ విధంగా అయితే చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు మేము అందరం గారు ముందుకెళ్తాం. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ, ఏ విధంగా అయితే ఈ యొక్క నగరంలో, ఈ యొక్క జిల్లాలో 5 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి, ఇందాక పెద్దలు పేరు నాని గారు చెప్పిన విధంగా ముఖ్యంగా విజయవాడ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఎంతోమంది పేదవాళ్ళకి అండగా ఉండటం కానివ్వండి, అవన్నీ గారు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు 5 సార్లు శాసనసభ్యుడిగా అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి నిత్యం గారు కార్యకర్తల కోసం, ప్రజానీకం కోసం కష్టపడ్డారు.